Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. విజయ్ మాస్టర్ అనేటప్పటికి ప్రెసెంట్ ఇప్పుడున్న యూత్ అందరికీ గుర్తొచ్చేది ఇట్లా కాలు మీద వేసి ఇదే అని గుర్తొస్తుంది. ఇంతకు ఆ వైబ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్ ఎంజాయ్ చేస్తున్నా అండి. అంటే ప్రతి ఒక్కరు, అంటే చిన్నపిల్లలు అవని పెద్దవాళ్ళు అవని ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ మూమెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక టీ మూమెంట్ అవ్వని అండ్ ఇలా షూ మూమెంట్ అవ్వని, ఫోన్ మూమెంట్ అవ్వని, అది చూసేటప్పుడు అంటే మనం చేసే స్టెప్పు చాలామందికి రీచ్ వెళ్ళింది. అటు సైడ్ నార్త్, ఇటు సైడ్ సౌత్, మొత్తం సైడు అలా రీచ్ వెళ్ళేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఏంటంటే కొంతమంది పిల్లలు అయితే ఇంట్లో నిద్రలో కూడా అలా కాలు వేసుకుని అలా అలా అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. నేను లాస్ట్ టైం సాంగ్ చూసినప్పుడు చాలా, నాకు తెలిసి ఆ అబ్బాయికి చిన్న బాబు ఒక 8 months అలా ఉంటుంది. అక్కడ పుష్ప సాంగ్ అలా ప్లే అవ్వగానే అబ్బాయి ఇలా కూర్చొని ఇలా అంటున్నాడు. నేను అది చూసి చాలా హ్యాపీ అనిపించింది. అసలు అంటే పిల్లలకి కూడా ఎంత కనెక్ట్ అయింది అని. అసలు లవ్లీ లవ్లీ. ఏంటి ఈ మధ్య డాన్స్ మాస్టర్స్కి బాగా మంచి ఫేమ్ వస్తుంది, అందరూ బాగా నోట్లలో నానుతున్నారు, ఏంటి సంగతి? ఎందుకు అలాగా? మంచిగానే అంతే, హ్యాపీ అండి అంతే. కానీ ఉన్న పరిస్థితుల్లో మాత్రం డిఫరెంట్గా వస్తుంది. మాట్లాడుకుందాం. అదే నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఆర్టిస్ట్ టర్న్డ్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్. నువ్వు ఆర్టిస్ట్ అవుదాం అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ చైల్డ్ క్యారెక్టర్స్ ఉండేటప్పుడు చిన్నప్పుడు బాగా ఇష్టం ఉండేది. దాని తర్వాత ఓకే మనకి ఇది కాదు, మనది వేరే జోనర్. సో అలా నేను సడన్గా మాస్టర్ని కలవడం, నేను డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వడం, అలా నేర్చుకొని అలా 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 వెళ్ళిపోయింది నా జర్నీ అంతా అలా అలా తీసుకొని. బిఫోర్ దట్ ఏం చేస్తునే వాళ్ళు, ఏమవుదాం అనుకున్నారు? యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, నేను ఒక మేస్త్రి పని చేయడానికి వచ్చాను. ఎస్. సో స్టార్టింగ్ మేస్త్రి పని చేయడానికి వచ్చినప్పుడు నేను, మామయ్య, అన్నయ్య, అమ్మమ్మ అందరూ వచ్చినప్పుడు నాకు అంటే నేను నార్మల్గా ఎప్పుడు మన వినాయక చవితి వస్తే మన అక్కడ మేము వర్క్ చేసే దగ్గర నార్మల్ వినాయకుని పెట్టాను అనమాట. కట్ చేస్తే నేను అక్కడ వినాయకుడి దగ్గర నేను డాన్స్ చేయడం చూసి కొంతమంది చాలా బాగా చేస్తున్నారు, అసలు నువ్వు ఏదైనా డాన్స్ స్కూల్కి వెళ్ళు అని ఒక అబ్బాయి చెప్పడం, నేను అది మైండ్లో పెట్టుకొని నేను వెళ్ళి ఊరికే గణపతి కాంప్లెక్స్ సైడ్ అలా వెళ్తుంటే సడన్గా ఒక వ్యక్తి నన్ను, అది ఎప్పటికీ నా లైఫ్లో ఏంటంటే ఒక మ్యాజిక్ మూమెంట్ అనుకోవాలి. అంటే ఒక సడన్గా ఒక వ్యక్తి అక్కడ గణపతి దగ్గర రాగానే ఒక వ్యక్తి ఏమి కనిపించారు. ఆయన ఎవరు కావాలి నన్ను క్వశ్చన్ అడిగి, సరే ఇలా డ్యాన్స్ స్కూల్ ఉందంటే కదా ఇక్కడ అని అంటే, అవునా నీకు డ్యాన్స్ వచ్చా అనుకొని గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి, అప్పుడు లైట్లే ఉండేవి, చాలా చీకటిగా ఉండేది, ఆ లోపలికి అక్కడ తీసుకెళ్ళి నీకు డాన్స్ వచ్చన్నావు కదా వేసి చూపించు అని. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి ఏదో దేవుడి రూపంలో వచ్చారని ఫీలింగ్ వస్తుంది. ఓకే. అంటే అలా వచ్చి ఆయన నీకు డాన్స్ వచ్చు కదా అని చేసి చూపించంటే నేను చేసి చూపించా అక్కడ. ఎవరో తెలియని అయితే అంటే తెలీదు, నీకు డాన్స్ స్కూల్ చూపిస్తాను, నాకేం ఆశ చూపించారంటే నీకు డాన్స్ స్కూల్ చూపిస్తాను, నీకు ఫస్ట్ నీకు డాన్స్ వచ్చా లేదు చూపించు. ఓకే. నాకు అప్పుడు మనకి ఏముంటుంది, ఇంకా సరే చేసి చూపిస్తే బాగా చేస్తున్నావు అని ఆయన్ని తీసుకెళ్ళి క్లాస్ దగ్గరే చెప్పారు. అప్పుడు మా మాస్టర్ పరిచయం అయ్యారు. కట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మళ్ళీ నాకు కనిపించలే. నా లైఫ్లో అది ఒక మ్యాజికల్ మూమెంట్ అన్నమాట. అంటే అనిపిస్తుంది ఏమో ఆ శివయ్యే వచ్చాడేమో అని మన ఫీలింగ్ వస్తుంది. సో అలా నేను చాలాసార్లు ట్రై చేశా, ఆయన మళ్ళీ కనిపిస్తారేమో గణపతి చుట్టూ చాలాసార్లు ట్రై చేశా కానీ లేదు. సో అలా అక్కడ నుంచి మాస్టర్ ఏమి నేను ఇలా వర్క్ చేస్తున్నాను మాస్టర్ అని చెప్తే, ఆయన నువ్వు ఫీ ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా డాన్స్ నేర్చుకో అని చెప్పి మా స్వర్ణ మాస్టర్తో మాట్లాడి ఆయన క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అలా క్లాసెస్ నేర్చుకుంటూ అక్కడే నేర్చుకొని అక్కడే మళ్ళీ పిల్లలకి డాన్స్ క్లాస్ చెప్పడం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఏంటంటే టీవీ షోస్ చేయడం, టీవీ షోస్ చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్గా డాన్సర్గా కార్డు తీసుకొని మళ్ళీ మాస్టర్ అయ్యాను. సో మాస్టర్ అయ్యే టైం బిఫోర్ ఏంటంటే నాకు ఫస్ట్ రామ్ గారు, నేను అప్పుడప్పుడు ఇన్స్టిట్యూట్లో చిన్న చిన్న వీడియోస్ చేసుకొని నేను పెట్టేవాడిని అనమాట. పెట్టినప్పుడు సడన్గా రామ్ గారు, హీరో రామ్ గారు చూసి అబ్బాయి బాగా చేస్తున్నాడు అనుకొని పిలిపించారు అనమాట. పిలిపించి
కొరియోగ్రాఫ్ బాగా చేస్తున్నావు అబ్బాయి, ఒకసారి నువ్వు చేసినవి ఇంకేమైనా ఉన్నాయని చేసి చూపిస్తే ఆయనకి చాలా బాగా నచ్చి కార్డు తీసుకొని అన్నారు. కార్డు అంటేనే తెలియదు మనకు అప్పుడు. ఒక డాన్సర్ కార్డు ఉంటుంది, ఇలా ఉంటుందని విషయమే తెలియదు. సో అప్పుడు కార్డ్ అని అప్పుడు స్టార్ట్ అయింది నా లైఫ్లో, నేను మాస్టర్ అవ్వాలి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, ఎప్పుడైనా రామ్ గారితో ఎలా అయినా వర్క్ చేయాలి అని. సో అలా అక్కడి నుంచి నాకేంటంటే ఫస్ట్ అవకాశం మన సాయి రాజేష్ గారు ఇచ్చారనమాట. కొబ్బరిమట్లో సంపు గారితో చేశాను. కొబ్బరిమట్ట తర్వాత నక్లెస్ గొలుసు పలాస చేశాను. పలాస తర్వాత ఇంకా చిన్న చిన్న చేస్తున్నప్పుడు మళ్ళీ అంటావా అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా అలా వెళ్తూనే ఉంది. అసలు మీ లైఫ్లో అనుకున్నారా ఏంటంటే మనలాంటి నార్మల్ ఒక అంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని వాళ్ళు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పోస్టర్ల మీద ఉన్న హీరోలకి మనమే డ్యాన్స్ నేర్పిస్తామా అని అనిపించే రోజు వస్తుందని? ట్రూ అస్సలు లేదు. అసలు ఇప్పుడు మన ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ బ్యాగ్ వేసుకొని మనం అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పోస్టర్లు చూసుకుంటూ మనం వెళ్ళి అలాంటిది అంటే నిజంగా డెస్టినీ అంటారు కదా, అది దేవుడు రాత. అంటే మనం కూడా ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎంతో పుణ్యం చేసుకోవాలి. అంటే అది అందరికీ రాదు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బన్నీ గారిని, సుకుమార్ గారిని, ఇలా అంటే ఇప్పుడు పూరి గారిని, అంటే ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో మనం వర్క్ చేసినప్పుడు అంటే వీళ్ళందరినీ చూస్తూ మనం పెరిగాం. సో అలాంటిది వాళ్ళతోనే వర్క్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు రవి సార్తోని అండ్ నాని సార్, ఇలా చాలా మందితో ఇలా వర్క్ చేసినప్పుడు అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనిపిస్తుంది ఒక్కోసారి. అది డాన్స్ మాస్టర్ విషయంలో యూజువల్గా నాకు ఒక చిన్న సందేహం అనేది ఉంది. ఏంటంటే మీరు స్టెప్స్ ముందుగానే సాంగ్ ఏదైనా వచ్చిందంటే అంటే హీరోకి తగ్గట్టు మీరు డిజైన్ చేస్తారా, లేకపోతే మీరు స్టెప్స్ తీసుకెళ్ళి ఆ హీరోతో వేపిస్తారా, ఎట్లా చేస్తారు అసలు? ఫస్ట్ హీరో క్యారెక్టరేషన్ అండ్ హీరో బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం కంపోజ్ చేస్తాం. అప్పుడు దాన్ని బట్టి మనం హీరోకి కంఫర్ట్ ఉందా లేదు చూసుకుని అలా ప్లాన్ చేస్తాం. అట్లా ప్లాన్ చేస్తాం. మనమే ఏదో కంపోజ్ చేసుకొని అక్కడ మన టాలెంట్ చూపించుకోవడం కాదు కదా, మన టాలెంట్ ఉండాలి. బట్ అక్కడ హీరో ఎలా చేస్తున్నారో ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి ఎలా. అండ్ చిరంజీవి గారిని మీరు ఒక ఫంక్షన్లో మీట్ అయినప్పుడు సో సార్ చిరంజీవి గారు కూడా ఆప్యాయంగా స్పెషల్గా మీతో మాట్లాడడం. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు నార్మల్గా సుష్మిత గారు వాళ్ళ డాటర్ సుష్మిత గారితో నేను ఆవిడ ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశారు, శ్రీదేవి శోభన్ బాబు. అవును. ఆ సినిమాకి నేను సింగిల్ కట్ చేశాను. ఓకే. సింగిల్ కట్ చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ ఎంత అయిపోయిన తర్వాత ఒకరోజు ఇది మన వాల్తేరు వీరయ్య సాంగ్ జరుగుతుంది, నడ్డి చెప్పిన ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను అనమాట సెట్కి. బాస్ని ఒక్కసారి లైవ్లో చూడాలి, ఆయన డాన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఒక్కసారి చూద్దామని కట్ చేస్తే సుష్మిత గారు అక్కడ ఉన్నారు. అప్పుడు సుష్మిత గారు పిలిచి బాస్ని పరిచయం చేశారు. చిరు సార్ని పరిచయం చేసేసరికి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంటే ఒక హ్యాపీనెస్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఆయన సాంగ్స్ చూసుకొని పెరిగాము. నేను ఇంద్రా సినిమా అయితే 22 సార్లు చూసాను, ఓన్లీ ఆ దాయిదాయిదమ్మ సాంగ్ కోసం. సో అలాంటిది ఆయన పరిచయం అవ్వడం, ఆయన అడగడం ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత రెస్పెక్టబుల్గా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మాస్టర్ ఎందుకు అవుదాం అనుకున్నాం, డాన్స్ ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అని ఇవన్నీ అడిగారు. సార్ మీ సాంగ్స్ చూసుకుంటే పెరిగాం సార్ అంటే వెరీ గుడ్. నన్ను చూసుకుంటూ పెరిగిన వాళ్ళు మీరు ఏదో ఒకటి అయిపోకుండా ఇలా ఇంతమంది స్థాయికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఎప్పుడూ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అని బ్లెస్ చేశారు. బాస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఒకే రకంగా ట్రీట్ చేసే విధానం ఉంటుంది సార్. అందు గురించి లెజెండ్ అంటారు ఆయన. అంతే. అండ్ అలాగే బేబీ సక్సెస్ మీట్ అయ్యేటప్పుడు ఆయన షోల్డర్ మీద అలా చెయ్యేసుకొని ఆయన మాట్లాడినారు. అంటే
ఏ చాలా కొత్త టాలెంట్స్ అందరినీ ఇక్కడ ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది మీ అందరిని చూస్తుంటే. గుడ్ అబ్బాయి, బాగా చెయ్యి, ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయనుకొని ఆయన అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మరి బాస్తో చేసే అవకాశం ఎప్పుడంటారు? తెలీదు, బట్ బాస్తో చేసే అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఇరగొట్టేయాలంతే. ఓకే, ఇండస్ట్రీకి అయితే 2012లో వచ్చారు. సో ఆ తర్వాత కార్డు తీసుకుంది 2015. అవును, 2015 నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే 9 years. అవును. ఓకే, ఈ 9 yearsలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో తక్కువ సమయంలోనే యు ఆర్ గోయింగ్ అనే గుడ్ థింగ్. ఇలాంటి టైంలలో సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనుకోవచ్చు? నా సక్సెస్ సీక్రెట్ అంటే వచ్చిన చిన్న సాంగ్ అవ్వని పెద్ద సాంగ్ అవ్వని దాన్ని ప్రాణం పెట్టి చేయాలి అంతే. దానికి సుకు సార్ దగ్గర నేర్చుకున్నది. అంటే సార్ అంటే లాస్ట్ మినిట్ వరకు వెళ్ళిపోతారు. అంటే ఎంత దానికోసం ఎంత కష్టపడాలో అంత వెళ్ళిపోతారు. సో నేను ఎంత కంపోజ్ చేయాలో ఎంత చెయ్యాలో అంత చేసేస్తాను. అది చిన్నదవని పెద్ద. ఈరోజు అంటే నా చిన్న సాంగ్లోనే చాలా హిట్స్ ఉన్నాయి దేవుడి దయ వల్ల. అంటే ఒక మంచి సినిమాలో నాదొక సాంగ్ అలా హిట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రజెంట్ ఒక మెలోడియస్ సాంగ్స్ ఇవన్నీ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. మా సాంగ్స్ ఆదరణ అనేది కూడా కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఇట్లుంది. అవును, ఇలాంటి టైంలో డాన్స్కి ఆదరణ తగ్గిందంటారా పెరిగిందంటారా? లేదండి, కమర్షియల్ ఉందండి, దానికే ఉంది. ఇప్పుడు మాంటాజ్కి ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి కొరియోగ్రఫీలో ఏంటంటే ఒక హుక్ ఒకటి ఉందంట. అది మాంటాజ్ అవ్వని ఆర్ మాస్ సాంగ్ అవ్వని ఇంకొక సాంగ్ అవ్వని హుక్ ఒకటి ఉంది. ఆ హుక్ని క్రియేట్ చేయాలి, జనాలకి నచ్చేలా చేయాలి అంతే. జనాలే తీసుకెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. మనం జెన్యున్గా కరెక్ట్గా చేస్తే వాళ్ళకి నచ్చేలాగా చేస్తే జనాలు మనల్ని ఎక్కడో తీసుకెళ్తారు. అందుకే ఈ పుష్ప 2తో ఆ సాంగ్తో మిమ్మల్ని టోటల్ ఇండియా వైడ్ కూడా చెప్పు కింద వదిలేసి మరి వేసేస్తున్నారు. అస్సలు అంటే నాకు చాలా మెమొరబుల్ మూమెంట్స్ అండి అసలు. అంటే ఈవెన్ షూ మూమెంట్ చేసినప్పుడు అవ్వని అండ్ ఫోన్ మూమెంట్ చేసినప్పుడు బన్నీ సార్ ఆ చేస్తూ ఫోన్ ఎలా పట్టుకొని టక్కన అలా పట్టుకొని ఏమనుకున్నాంటే జారిపోయిందేమో అని అనుకున్నాం. టక్కన అలా పట్టుకొని లైన్లో ఉండరా అని చెప్పి మళ్ళీ మూమెంట్ చేస్తే అసలు అందరూ సెట్ క్లాస్ అసలు. అంటే జారిపోయిందే అంటే మిస్ అయిపోయిందేమో అనుకున్నాం. టక్కన అలా పట్టుకొని మళ్ళీ చాలా అలా వచ్చి చాలా గ్రేస్గా ఆయన చేయడం అనేది ఫంటాస్టిక్ అసలు. అదే ఒక యాడెడ్ వాల్యూ అయింది అసలు మామూలు కాదు. అండ్ ఈవెన్ టీ స్టెప్ అవ్వని టీ స్టెప్ కూడా ఏంటంటే చాలామంది అది సీజీ అనుకుంటున్నారు. ఏంటంటే దానికి ఏదైనా కొంచెం కవరింగ్ చేసి ఏదో అనుకుంటున్నారు కానీ అది కాదు, అది రియల్ టీ. అది రియల్ టీ. ఇప్పుడు మేము ఇక్కడ రిహార్సల్లో చేసినప్పుడు కూడా ఏంటంటే నేను చేసినప్పుడు కూడా 1-2 drops కింద పడ్డాయి కానీ ఆయన చేసినప్పుడు 1 drop కూడా కింద పడలేదు. స్పీడ్ కానీ కరెక్ట్గా అలా చేశారు ఆయన. అంటే ఇప్పుడు సుక్కు సార్ కూడా ఏంటంటే ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఈ మార్క్ నుంచి వచ్చేవే ఈ మూమెంట్స్ అన్నీ అండి. ఆయన చేసి చూపించేస్తారు సుక్కు సార్, ఎలా కావాలంటే అలా చేసేస్తారు. ఆయన ఎక్స్ట్రాడినరీ అసలు సుక్కు సార్.